ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేశానంటున్నారు, అంటే అటువంటి భూమిని నేను ఇలా మారుస్తాను అని. అవును, నేను రైతు కుటుంబంలో పుట్టాను. సో మట్టి వాసన తెలుసు. ఆ మట్టిని ఏ విధంగా ఎలాంటి మట్టినైనా రాయిని కూడా కరిగించవచ్చు అనేది మనం శాస్త్రంలో ఉన్నాం. చాలా చోట్ల సాగుకు పనిచేసే భూమి అని మాత్రమే అనుకొని అక్కడ దిగుతారు కదా, ఇది మెట భూమి లేకపోతే ఇది కొండ ప్రాంతం. అది అందరూ ఉద్దేశం, రైతులు కానీ శాస్త్రవేత్తలు చెప్పేది. పనికి రాని దాన్ని కూడా ఎలా పనికొచ్చేలాగా చేయొచ్చు అనేది ఇక్కడ. సో కేవలం ఆకులు మాత్రమే వేసి అదే ఆహారంగా మారి చెట్టు నాటిన తర్వాత దీనికి 1 గ్రామ్ ఫర్టిలైజర్ కూడా వేయలేదు. పురుగు వస్తుంది కదా, ఆ పురుగుని ఎట్లా ప్రివెంట్ చేస్తారు? అదే విధంగా పురుగులలో కూడా బయోలాజికల్ కంట్రోల్, ఇది రైతుకి మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు. అవును. సో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద ఫార్మర్, నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫేవర్ టు ద ఫార్మర్. అంటే నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ రైతుకు మేలు చేస్తుంటాయి, వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ రైతుకు హాని చేస్తుంటాయి. ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేశానంటున్నారు, అంటే అటువంటి భూమిని నేను ఇలా మారుస్తాను అని. అంటే మీరు ఛాలెంజ్ చేసే ముందు మీకు అనుభవం ఉండిందా? అవును, నేను రైతు కుటుంబంలో పుట్టాను. సో మట్టి వాసన తెలుసు. ఆ మట్టిని ఏ విధంగా ఎలాంటి మట్టినైనా రాయిని కూడా కరిగించవచ్చు అనేది మనం శాస్త్రంలో ఉన్నాం. కరెక్టే, కానీ నా ఐడియాలజీ ప్రకారం చాలా చోట్ల ఇది సాగుకు పనిచేసే భూమి అని మాత్రమే అనుకొని అక్కడ దిగుతారు కదా, ఇది మెట్ట భూమి లేకపోతే ఇది కొండ ప్రాంతం. అది అందరూ ఉద్దేశం, రైతులు కానీ శాస్త్రవేత్తలు చెప్పేది. ఇక్కడ తిరగరాయడం అంటే పనికి రాని దాన్ని కూడా ఎలా పనికొచ్చేలాగా చేయొచ్చు అనేది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇక్కడ రండి. ఓకే, ఇప్పుడు మనం నడిచే దారి మాత్రం క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మామిడి చెట్ల కింద చూడండి, మీరు వచ్చారని కాదు, రెగ్యులర్గా కూడా ఇట్లా ఉంటుంది. అందరూ ఏం చేస్తారు, దాని చుట్టూ ఛానల్ తీస్తారు, దాంట్లో పశువులు ఎరువేస్తారు, వాటరింగ్ ఇస్తూ ఉంటారు, దాని ఇరిగేషన్ పర్పస్. ఇక్కడ మేమేం చెయ్యం. ఓకే, చూడండి, ఒక్కొక్క చెట్టు దగ్గర బయోమాస్ ఎలా ఉందో. సో ఆకులు మాత్రమే వేశారు, అదే దానికి ఆహారం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదంతా ఏమవుతుందంటే కొద్ది రోజులకి ఈ ఆకు మొత్తం డీకంపోజ్ అయిపోతుంది. ఓకే, డీకంపోజ్ అయ్యి దీనికి కావాల్సిన న్యూట్రియంట్ ఫుడ్ దీనికి ఇస్తుంది. ఓకే, అదే మా దగ్గర మెథడ్ అనమాట. సో కేవలం ఆకులు మాత్రమే వేసి అదే ఆహారంగా మారి అందరూ అంటే మల్చింగ్ అని చెప్పి దాని కింద ఎరువులు వేయడం, మల్చింగ్ చేయడం, నీళ్లు పెట్టడం, పాదులు కట్టడం ఏమి ఉండదు. చెట్టు నాటిన తర్వాత దీనికి 1 గ్రామ్ ఫర్టిలైజర్ కూడా వేయలేదు. మా దగ్గర పశువులు ఎరువులు, అదే బయోమాస్ దానికి ఆహారం. సో అందరు ఇలా చేయరు, యాక్చువల్లీ చేయరు. చేసి దాన్ని నీట్గా ఒక ఛానల్ తీసి కాలువలాగా చేసి రౌండ్గా చేసి పాస్ చేసి దానికి నీళ్లు పెట్టి నీళ్ళ పాయబోతుంటే ఎరువులు వేస్తుంటారు, మందులు వేస్తుంటారు, ఆర్గానిక్లో గ్రో చేసేవాళ్ళు పశువులు ఎరువు వేసి దానికి కప్పి పెట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ పురుగు వస్తుంది కదా, ఆ పురుగుని ఎట్లా ప్రివెంట్ చేస్తారు? పురుగు కూడా, ఇప్పుడు పురుగు అనేది ఎట్లుంటుందంటే బయోలాజికల్ కంట్రోల్ సిస్టంలో ఉంటుంది ఇక్కడ. ఓకే, అంటే ప్రతిదానికి మనుషులలో మనలో మంచుల వాళ్ళు ఎలా ఉండాలి, చెడ్డవాళ్ళు కూడా ఉండాలి. అవును, మంచి చెడు రెండు ఉంటాయి. అదే విధంగా పురుగులలో కూడా బయోలాజికల్ కంట్రోల్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ఇది కొన్ని రైతుకి మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు. అవును. సో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద ఫార్మర్, నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫేవర్ టు ద ఫార్మర్. అంటే నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ రైతుకు మేలు చేస్తుంటాయి, వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ రైతుకు హాని చేస్తుంటాయి. ఎట్లాగంటే పువ్వుని తింటాయి, కాయను దొరుకుతుంటాయి, పిండిని తింటాయి, అన్నీ తింటాయి. నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ అంటే ఆ పురుగులకి ఆహారం ఈ పురుగులు. అందువల్ల బయోలాజికల్ కంట్రోల్ ఎక్కడ ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో మీకు అక్కడ పోతే చూపిస్తాను ఇంకా కూడా. సో బయోలాజికల్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ట్యాన్ సెట్లు ఎలా ఉంటాయి, సో హనీబీ ఎలా దానికి నెక్టార్ కోసం వచ్చినప్పుడు ఆ పురుగాడు ఉంటే ఒక కాటా వేసేస్తే అది అక్కడ చచ్చిపోతుంది కదా. ఓకే, సో అలాగా బయోలాజికల్ కంట్రోల్ సిస్టంలోనే ఇక్కడ వ్యవసాయం జరుగుతుంటుంది. సో దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. మీరు ఏ చెట్టు అయినా చూసుకోండి, సో బయోమాస్ తప్ప ఇంకేం ఉండదు అక్కడ. బట్ మీరు అంటుంటే నాకు ఒక డౌట్ వస్తుంది, మరి ఇంత ఈజీ ప్రాసెస్ని పెట్టుకొని మనం ఎందుకు పురుగుల మందులు ఎక్కువగా వాడి, ఈవెన్ గవర్నమెంట్స్ కూడా వాటినే సబ్సిడీలకు అని చెప్పి ఇచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? అది ఏంటంటే కొంతమంది ఉంటారు, ఉదయం లేచి బెడ్ కాఫీ బదులు మందు తాగితేనే వాళ్ళకి మాట స్పష్టంగా వస్తుంది. ఓకే, కొంతమంది మందే తాగకుండా ఉండేవాళ్ళు కూడా బాగానే ఉంటారు కదా. 100%. మందు తాగి ఆ డ్రగ్కి ఎలా అడక్ట్ అయిపోయిందో ఈ భూమిని కూడా అలా అడిక్ట్ చేసాం. ఓకే,
ఇది వేస్తేనే అది అవుతుంది, ఆ కెమికల్ ఫర్టిలైజర్ వేస్తేనే మనకు వస్తుంది అనే దాంతో మన ఫీలింగ్ తోటి ఆ మొక్కని అలా పెంచేసాం. సో ఇది గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చిన మార్పు. గ్రీన్ రెవల్యూషన్ ఒక కాలంలో విషాన్ని తింటే ఇమీడియట్గా కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజులున్న బతికిన తర్వాత చనిపోతే పర్వాలేదు అని ఫుడ్ కోసం గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం లేం కదా. ఈరోజు మన చాలా ఫుడ్ ఉంది, హైలీ న్యూట్రియంట్ ఫుడ్ కావాలి. మీలాంటి మేధావులందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఈ దేశానికి రక్షకులుగా, ఈ దేశ విజ్ఞానాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేలాగా కూడా విద్యార్థులు తీర్చిదిద్దాలి. సో పౌరులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మంచి ఫుడ్డే కదా కావాలి. సో విషం లేని ఫుడ్ అందించడం ద్వారా ఈ పొద్దు మీరు చూస్తే 38 సంవత్సరాలు. సో ఎలా ఉండాలంటే అందంగా ఉంటారు. సో చూడడానికి మనిషి ఉండొచ్చు. మీ రెసిస్టెన్స్ పవర్ నాకున్నంత రెసిస్టెన్స్ పవర్ మీకు లేదు. ఏముందో నాకు 72 ఇయర్స్ ఉంటాయి కూడా. సో ఉదయం నుంచి కూడా నేను 6 గంటల నుంచి పనిచేస్తున్నాను. ఎంతమంది 120 మంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళు నిర్విరామంగా కాళ్ళకి చెప్పులు కూడా లేవు, వేసుకోను. ఇదంతా ఎండలోనే తిరిగి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి పంపించేసి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా. అదే ఈ వయసులో అయితే అయ్యో 1 గంట పని చేస్తేనే అలసిపోతారు కదా. సో ఈ వయసు వాళ్ళ పరిస్థితి, ఆ వయసు వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు ఏంటంటే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్రాయిలర్ కోళ్ళు ఎలాగానే అలా తయారైపోయినారు. ఓకే, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అనేది లేదు. కొంచెంసేపటికి వీళ్ళు తీసుకెళ్ళి కాసేపు 5 నిమిషాలు నిలబెట్టండి డి విటమిన్ కోసం, బొర్రలు పడిపోతారు. అలా పెంచేసాం. ఆ పరిస్థితి రాకూడదు. ఎవడైనా వ్యక్తి సో రెసిస్టెన్స్ పవర్తో గ్రో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెసిస్టెన్స్ పవర్ ఎక్కడ వస్తుంది? కష్టంగా చేయాలి, అట్ ద సేమ్ టైం మంచి న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు బర్గర్లో పిజ్జాలు తినేసి మనుషులు చూడడానికి అందంగా డైటింగ్లు చేస్తారు, అందంగా ఉంటారు, లావుగా ఉంటారు. సో ఇమ్మెచ్యూరిటీ ఏమైపోతుంది? జరగరాని స్టేజ్లో జరిగిపోతుంది. 9 సంవత్సరాలకు ఆడపిల్ల వయసుకు రావడం చూసారా మన వెనకటి కాలంలో? మెచ్యూరిటీ లేకుండా 8 ఇయర్స్కే వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి ఇదని తెలియని రోజుల్లోనే వాళ్ళకి ఆ ప్రక్రియలు జరిగిపోతుంది. ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ ఫుడ్, బ్యాలెన్సింగ్ ఫుడ్ ఉంటే అలా జరగదు. ఏ వయసులోనే విన్నాడు 6 years ఆఫ్ అదే చెప్తున్నా. ఏ సంవత్సరంలో ఎలా జరగాలో ఆ ప్రకృతికి విరుద్ధంగా మనం అయిపోయినాం కాబట్టి సో దాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. కాపాడుకునే విధానంలో ఇక్కడ మన వ్యవసాయం జరుగుతుంటుంది. సో ఇప్పుడు గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్ అనేది ఇక్కడ ఉంటుంది. మంచి ఆహారం ద్వారా ఏ ఏజ్లో ఏది జరగాలని అది ఉంటుంది. మంచి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. ఇంతెందుకు ఈరోజు మా అమ్మకు 100 సంవత్సరాలు పూర్తయింది. మా అమ్మ చేసిన పని నేను కూడా చేయలేకపోతాను. మరి నేను చేసిన పని మీరు చేయలేరు, వీళ్ళకి ఆయంత కూడా లేదు. ఈరోజు మనం ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ ఎక్కడికో వేగంగా చంద్రమండలం పోయినామని ఫీల్ అవుతున్నాం. కానీ మన పిల్లలకు భవిష్యత్తు ఏమి ఇస్తున్నాం? వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎంత ఇస్తున్నాం? వాళ్ళకి జ్ఞానోదయం ఎంత కలుగుతుంది? సో నేచర్ మించి అవగాహన ఏముంది? ఈ కోర్సు చదివితే ఇంత డబ్బులు వస్తుంది సో అనే శాలరీ మీద డిపెండ్ అయిపోయి అది సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్ ఏ కంపెనీ ఏది చేస్తే ఎంత డబ్బులు వస్తుందనే ప్రక్రియలోనే పిల్లలు చదివిస్తున్నాం. కాబట్టి సో నేచర్ గురించి అడాప్ట్ అయ్యేలాగా మనం పిల్లలు పెంచడం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేచర్కి అనుసంధానంగా పిల్లల్ని ఎలా అలవాటు చేసుకోవాలి. సో ప్రకృతిని ప్రేమించేవాడు తల్లిని గౌరవిస్తాడు, తండ్రిని గౌరవిస్తాడు, గురుభక్తి ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. ప్రకృతిని గౌరవించున్నాడు, తండ్రిని గౌరవించడు. ఇప్పుడు కొంతమంది స్కూల్స్ చూస్తుంటాం, ఒక తండ్రి కష్టపడి పిల్లవాడిని చదివిస్తుంటాడు, ఇంకొకడు అనేక రకాల డబ్బులు సంపాదించుకునేసి పిల్లవాడు వాడు మంచి కారులో వస్తుంటాడు. ఈ పిల్లవాడికి సైకిల్ కూడా ఉండదు, నడుచుకుని పోతుంటాడు. ఎందుకు డాడీ నన్ను కన్నా వాడేమో కారులో వస్తున్నా నేను రాపోవాలి. అది మా నాన్న పరిస్థితి, నన్ను కష్టపడి ఇలా చదివిస్తున్నాడు అనే వాళ్ళకి అవగాహన మనం కల్పిస్తున్నాం లేదు. అవతలోని పిల్లవాడు తోటి విద్యార్థులతోటి పోల్చుకుంటున్నాడు. కానీ వాళ్ళ తండ్రి వేరు, మా తండ్రి వేరు. మా తండ్రి నిజాయితీగా సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు సైకిల్ కూడా కొనిలేని పరిస్థితులు ఉండాలనే ఫీలింగ్ రావాలి పిల్లలకి. అది లేదు. లగ్జరీ కోసం వాడు ఆ కారులో వస్తే నేను ఏ కారులో పోవాలనే ఫీలింగ్లో మనం పెంచుతున్నాం. అది కాదు కరెక్ట్, ఇది కరెక్ట్. కాబట్టి అలాంటి విద్యార్థి ఎప్పుడైనా ఈ దేశాన్ని ప్రగతికి, ఈ దేశానికి రక్షకుడుగా ఉంటాడు, ఈ దేశానికి హాని చేయడానికి సిద్ధపడడు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం స్కోడా కార్లు కానీ బెంజ్ కార్లు ఇవన్నీ ఎందుకోసం లగ్జరీకి వచ్చేసి వాళ్ళందరూ ఎలా ఉంటున్నారో అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ వ్యూవర్స్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు అంకుల్ అన్నట్లుగా గ్రీన్ రెవల్యూషన్ అంటే 1960 to 70 మధ్యలో అంటే అప్పుడు ఉన్న ఈ డ్రాట్ ఏదైతే ఉందో అంటే
అసలు మనకు తినడానికి తిండి గింజలు లేని సమయం అది. సో అటువంటి తరుణంలో ఒక గ్రీన్ రివల్యూషన్ అనేది వచ్చింది. సో ఆ గ్రీన్ రివల్యూషన్ లో పెస్టిసైడ్స్ వాడడం, పురుగుల మందులు వాడడం, ఎరువులు వాడడం, ఇదని అక్కడ కాన్సెప్ట్ మనకు ఇంట్రొడ్యూస్ అయింది. నిజం చెప్పాలంటే ఎందుకైందంటే అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ తక్కువ. సో ఇమీడియట్ గా చచ్చిపోతుంది. అన్నం లేకుండా చనిపోయే కరువు అన్నం లేకుండా చనిపోయే ముందు విషం తినైనా కొంత రోజులు బతకతాడు కదా అనే జ్ఞానంతో అప్పుడు వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో లేదు. ఇక్కడ అంకుల్ ఇప్పుడు ఆ పాయింట్ నుంచి మనము బోలెడన్ని టన్నులు ఉత్పత్తి చేసుకుంటున్నాం. వరి అంటే వరి, గోధుమ అంటే గోధుమ, ఇంకేదంటే అది ఉత్పత్తి చేసుకుంటాం. సో ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? అంటే వరి సాగు ఇష్టం ఉన్నట్టు చేసేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక సందర్భంలో మనం బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి అని అంటారు. అంటే వరి సాగు తగ్గించి ఆల్టర్నేట్ పంటల మీద. ఇప్పుడు ప్యాడీ ఈజ్ ఏ లేజీ మ్యాన్ క్రాప్. ఓకే. ఎవడైతే బద్ధకస్తుడుగా ఉంటాడో, వ్యవసాయం చేయడానికి బద్ధకంగా ఉంటాడు, లేకపోతే లేబర్ షార్టేజ్ ఉండు, లేకపోతే విచ్చలవిడిగా అక్కడ నీరు వసతి ఉండడం వల్ల మారిపోతున్నాడు. అంతేగాని సో ప్యాడీ అద్భుతం వెళ్ళాలి ఏమి లేవు. అన్ని ఖర్చులన్నీ పోల్చుకుంటే నారు కాడి నుంచి, నాటుకూళ్ళు కాడి నుంచి, కలుపు కూళ్ళు కాడి నుంచి హార్వెస్టింగ్ వరకు చేసుకుంటే చివరికి అతను మిగిలేదు గడ్డి కూడా లేదు. ధాన్యం ఎంత వచ్చింది అనుకుంటున్నాడు. నాకు 30,000 వస్తే 30,000 వచ్చింది, 40,000 వచ్చిందని ఎకరాకు 30,000 వస్తే అతను 3 నెలలు చేసిన చాకరీ ఏంటి? ఒక మామూలుగా ఒక అటెండర్ పోస్ట్లో ఉన్న వాటి కానీ ఒక డ్రైవర్ పోస్ట్లో ఉన్నవాడు కూడా నెలకు ఒక 20,000 సంపాదించుకుంటున్నాడు కదా. ఈ 3 నెలలకు 60,000 అతను కూలేసుకొని వాడు 8 గంటలు పనిచేస్తే అంత ఇస్తున్నావు. నువ్వు 18 గంటలు పనిచేస్తున్నావు, నీ కూలి లెక్కేసుకో, ప్యాడీలో ఏం మిగులుతుంది నీకు? అందుకు ఎక్కువ నీటిని వృధా చేసుకుంటూ ప్యాడీని కాదు ప్రత్యామ్నాయ పంటలు కూడా కావాలి. ఒకటే ఊకదంపుడుగా పండిస్తే కేసీఆర్ గారు అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పినా ఎవరు చెప్పినా కానీ ప్యాడీనే సబ్స్టిట్యూట్ కాదు. మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక ఒకటి అన్నమే తినలేం కదా, కూరగాయలు కావాలి, న్యూట్రియంట్ ఫుడ్ కావాలి, పల్సెస్ కావాలి, ఇవి మిల్లెట్స్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ ఫుడ్ తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫుడ్ తీసుకోవాలన్నప్పుడు ఏమిటి, ఉత్పత్తి కూడా అదే రేషియోలో పెరగాలి కదా. ఒకటే పండేసేస్తే ఏం చేస్తారు, కొనలేదు అనుకుంటే ప్రభుత్వం కొని కూడా ఏం చేస్తుంది, గడ్డంలో దాచిపెట్టుకొని స్టోరేజే కదా జరుగుతుంది. అది కాకుండా మార్పు అనేది రైతులలో రావాలి, ప్రభుత్వం కూడా వాళ్ళని ఆ రేషియోలో ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ శాస్త్రవేత్తలు ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. ప్రత్యామ్నాయము నీకు వరి వేసుకుంటే ఇంత ఆదాయం వస్తుంది, దాన్ని మానే నీకు ఈ పంటలో ఇంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రాక్టికల్గా చూపించగలిగితే రైతు మారుతాడు. ఒట్టి ఊకదంపలాగా ఏదో మాటలు చెప్పేసి ఉపన్యాసాలు చెప్తే అది మారడు కదా. పథకాలు ఇచ్చేసేసి సోమరపాతం చేసుకోవడం కాదు కావాల్సింది. సో ఇంతకుముందు వాడికి ఉండే పొలం ఉండే లేకపోతే ఏదో ఒకటి సబ్సిడీలు వస్తున్నాయి, దాని మీద కూడా కాలం గడిపిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నిజమైన రైతు కష్టపడిన రైతుకి ఇస్తే ఇంకొకటి కూడా కష్టపడడానికి సిద్ధపడతాడు. జస్ట్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడితే ఎంజాయ్ చేసే చాలా మంది ఉన్నారు. సరే, ప్రభుత్వ పథకాలన్నీ ఎలా ఉన్నాయంటే రైతునే కాదు ప్రతి వ్యక్తిని సోమరిపోతు చేసేదానికి ఓట్లు రాజకీయంలో నడుస్తుంది. కానీ ఇలా చేసుకుంటే చైనా లాగా మనం ఎప్పుడు ముందుకు పోలేం కదా. కాబట్టి ప్రపంచ స్థాయిలో మనం కూడా పోటీతత్వంలో అగ్రగామిగా రావాలనుకుంటే కష్టపడేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు తిండికి లేనివాడు అనుకో, పూర్తిగా లేనివాడు అనుకో, వాడికి మీరు పూర్తిగా ఉచితంగా ఒక షెడ్లు వేసేసి 3 పూట్ల అన్నం పెట్టండి, తప్పలేదు. ఆ స్తోమత లేనివాడికి ఉన్నవాడిని కష్టపడే మనస్తత్వం కూడా చేయాలి. అంతేగాని వాడు లగ్జరీకి టర్న్ అయ్యాడు, వాడు లగ్జరీకి సోమరిపోతే అలా తయారు చేస్తున్నాం మనం. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు తిండి లేకనా, మా అమ్మ 100 సంవత్సరాలు ఎందుకు కష్టపడుతుంది? ఈ దేశం నాది, అందరికీ ఆహారాన్ని అందించాలి. మనం కూర్చుంటే ఎట్లా అంటే డబ్బుల కోసమే కాదు కదా, అది మనం చేయాల్సిన వృత్తి, మన ధర్మం, మనం చేయాల న్యాయం. మనం పుట్టాము ఈ గడ్డ మీద, సో ఈ వ్యవసాయాన్ని ఎంచుకున్నాం, వ్యవసాయంలో కూడా చేయాలని. అయితే ఇక్కడ వ్యూవర్స్కి ఇంకొక పాయింట్ చెప్పాలి అంకుల్ నేను, ఎందుకంటే ఈ కాలంలో డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. డైట్ అని ఎందుకు మనం అనాల్సి వస్తుంది అంటే చేయాల్సిన శ్రమను మనం చేయకపోవడం వల్ల ఆ తిన్నది అరక్కపోవడం, ఏది పడితే తినడం, ఇదంతా కూడా ఒక కచరా అయిపోతుంది. బట్ నిజానికి అంకుల్ అన్నట్లుగా ఆ మట్టిని మనం ప్రేమించి, ప్రకృతిని ప్రేమించి, ఆ శ్రమ ఏదైతే చేస్తామో అది మన లైఫ్ స్టైల్లో భాగంగా మారుతుంది. అప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ ఎక్స్ట్రా ఏవి కూడా ఉండవు, అన్ని లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు తప్పించుకున్నాం మనం.